నమస్తే వెల్కమ్ టు టీజీ న్యూస్ నేను టంకసాల శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ గాంధీ బీజేపీకి ఓటేస్తే మోడీ ప్రధాని అవుతారు కానీ టీఆర్ఎస్ కు ఓటేస్తే మన కేసీఆర్ పీఎం అవుతారు నారాయణపేట సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పాలమూరు పార్లమెంటు సెగ్మెంటులో వేడెక్కిన ప్రచారం జీతాలు పెంచండి లేదంటే ఆందోళన ఉధృతం చేస్తాం కేబీఎస్బీ బ్యాంకు ఉద్యోగుల హెచ్చరిక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో మహిళలకే టికెట్లు కేటాయించిన బీజేపీ గెలుపే లక్ష్యంగా బరిలో మహిళా నేతలు కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ గాంధీ బీజేపీకి ఓటేస్తే మోదీ ప్రధాని అవుతారు కానీ టీఆర్ఎస్ కు ఓటేస్తే మన సీఎం కేసీఆర్ పీఎం అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా నారాయణపేటలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కొంతమంది బంధుత్వాల పేరుతో పరిచయాల కోసం ఎవరైనా వస్తే ఓటు వేయవద్దని నారాయణపేటకు పూర్వ వైభవం రావాలంటే కారు గుర్తుకు ఓటేయాలని మంత్రి పిలుపునిచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ రావాలని కులం మతం లేకుండా అభివృద్ధి చేస్తున్న సీఎం కోసం పార్లమెంటు అభ్యర్థికి ఓటు వేసి రుణం తీర్చుకోవాలని ఆయన కోరారు ఇన్ని రోజుల పాలనలో ఉన్నవారు ఏమీ చేయలేదని అందరూ కారు గుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు మనం గెలిపించేది కేసీఆర్ గారు ప్రధానమంత్రి అమ్మారు దెబ్బతిన్న ఇండియా కాదు ఆయన ప్రధానమంత్రి అయినా మన భవిష్యత్తు గురించి శ్రీనివాస్ రెడ్డి గారు రైతు బిడ్డ రైతు కుటుంబంలో జరిగిన బిడ్డ మన పార్లమెంట్ నియోజకవర్గ బిడ్డ మరి ఆయన రేపు అయినా మన జిల్లా నుంచి అభివృద్ధి చేసేవాళ్ళే ఇవాళ నిలబడ్డ ఇద్దరు అభ్యర్థులు మన పార్లమెంటు అభ్యర్థులు ఇక్కడ నియోజకవర్గం చెందిన వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీలో చిత్తుగా ఓడిస్తే పేర్లు మార్చుకొని ఒక మూడో పార్టీలో రెండో పార్టీ వచ్చి ప్రయత్నం చేస్తున్నారు దొరకక ఈ నియోజకవర్గానికి అవకాశం దొరికి కేసీఆర్ గారు ఒక అభ్యర్థిని పంపించారు మచ్చలేని అభ్యర్థి పంపించారు ప్రవేశించిన అభ్యర్థిని పంపించారు మరి ఆయన ఓటేసి మనం గెలిపించుకున్నామా అత్యంత మెజార్టీ గెలిపించుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ నారాయణపేట జిల్లా సస్యశాలం కావాలన్నా ఈ జిల్లాలో అన్ని వలలు కావాలన్నా ఏమనుంటుంది కేసీఆర్ దగ్గర మొక్కలు వెళ్ళాలన్నా మనం అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ మెజార్టీ ఎక్కించుకోవాలా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది గద్వాల కల్వకుర్తిలో ప్రజలు తిరస్కరించిన అభ్యర్థుల్ని మరోసారి ప్రజలు తిరస్కరిస్తారని మహబూబ్నగర్ టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్లు అన్నారు మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా నాయకులు రాజేశ్వర్ గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్ కోరమూని వెంకటయ్య గోపాల్ యాదవ్ తదితరులు ప్రసంగించారు సోమవారం మహబూబ్నగర్ పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేయనున్నారని
ఈ నామినేషన్ కార్యక్రమానికి 30,000 మంది తరలి వస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని టీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జరగనున్న నామినేషన్ కార్యక్రమానికి మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారు నామినేషన్ పెద్ద మొత్తంలో దాదాపు 30,000 మందితోటి నామినేషన్ వేయబోతున్నాను. రేపు ఇవాళ కన్వీనర్ రీతిలో ఇవాళ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు దిమ్మ తిరిగేలా ఇవాళ నామినేషన్ రేపు పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ పార్టీ 7 నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు నామినేషన్కి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే 16 సీట్లు ఖచ్చితంగా టార్గెట్ 16 సీట్లు గెలుచుకోవాలనే ఉద్దేశం ఏదైతుందో అదే రీతిలో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మొత్తం గ్రామాన ఖచ్చితంగా ఇవాళ 16 స్థానాలు పెద్ద మెజార్టీతో గెలుచుకోవాలి. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే క్యాడర్ అంతా కష్టపడ్డారో ఇవాళ కారు గుర్తు మీద ఓటేసి కేసీఆర్కి ఏ విధంగా అయితే ఇవాళ మహబూబ్నగర్ నియోజకవర్గంలో 57,000 మెజార్టీ ఏ విధంగా అయితే ఇచ్చిండ్రో ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఇవాళ మెజార్టీ ఇచ్చి ఇవాళ శ్రీనివాసరెడ్డి గారికి పెద్ద మొత్తంలో మెజార్టీ ఇవ్వాలి. ఇవాళ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నాన్ లోకల్ అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తులు డీకే అరుణ గారు గద్వాల్లో ఆమె ఓడిపోయింది. అక్కడ ఆమెని ఎవరు నమ్మలే, ఆమెని పూర్తిగా బహిష్కరించారు. అంటే అక్కడ అటువంటి బహిష్కరించిన వ్యక్తి ఇవాళ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో నిలబడుతుంది. వంశీచందర్ రెడ్డి గారు కూడా కల్వకుర్తి నియోజకవర్గంలో ఓడిపోయారు. అంటే కల్వకుర్తిలో ఏదైతే అక్కడ చెల్లని దుడ్డు ఈడ మహబూబ్నగర్లో ఏ విధంగా చెల్లుతారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మహబూబ్నగర్ నియోజకవర్గానికి మన్య శ్రీనివాసరెడ్డి గారు అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటన జరిగింది. దయచేసి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. మీకు అందరికీ కూడా తెలుసు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా అంటే కళ్ళలో కూడా ఎవరు ఊహించలేనంత మెజార్టీ వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి లోకల్, ఆయన నవపాటి మండలం కాబట్టి మన కష్టాలు మన మహబూబ్నగర్లో ఏమేమి కావాలి, సాగునీరు ఎక్కడ కావాలనేది ఒక సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన ఫార్మసిస్ట్ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే కలగంటున్నారో పాలమూరు ఎత్తిపోతలు కంప్లీట్ చేసి మహబూబ్నగర్ నీళ్ళు ఇవ్వాలని అవన్నీ కూడా రావాలంటే ఖచ్చితంగా మనం శ్రీనివాసరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా అయితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మన లోకల్ అభ్యర్థులు గారు. కాబట్టి ఎంతసేపు మనం నాన్ లోకల్కి చేసుకుంటుందాం, లోకల్ అభ్యర్థికి మంచి సపోర్ట్ ఇచ్చి గెలిపించాల్సిన కోరుకుంటున్నాం. పార్లమెంటు నియోజకవర్గ సభ్యులందరికీ 7 కాన్స్టిట్యున్సీ లోపల కార్యకర్తలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరూ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని అందరూ ఉత్సాహంగా ఇప్పటికే చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ప్రతి ఒక్క విలేజ్ నుంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి మన మహబూబ్నగర్ టౌన్ 41 వార్డుల నుంచి అదేవిధంగా మహబూబ్నగర్ మండల్, హన్వాడ మండల్ 7 కాన్స్టిట్యున్సీలతో మొత్తం కలిసి సుమారు 30,000 పైన మెజార్టీతో 30,000 ప్రజలు 30,000 మందికి పైన వచ్చి ఈ నామినేషన్లో పాల్గొంటారని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉంటుంది, 11 గంటలకు నామినేషన్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. మన కేసీఆర్ మీద ఉన్న అభిమానము, ప్రజల లోపల కేసీఆర్ తీసుకొచ్చిన స్కీమ్లు ప్రజల్లోకి బాగా కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరికి పోయినాయి. ఆ విధంగా పోయిన సందర్భంగా మొన్న జరిగిన ఎలక్షన్లో చాలామంది ఊహించని మెజార్టీ రావడం అనేది మా పార్టీ క్యాడర్ కానీ పార్టీ అందరికీ మేము కష్టపడ్డ వాళ్ళకి అందరికీ చాలా సంతోషంగా ఉంది. మహబూబ్నగర్ ఎంపీ నియోజకవర్గానికి రేపు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి 7 కాన్స్టిట్యున్సీల నుంచి సుమారు 30,000 మంది కార్యకర్తలతోటి మనము రేపు నామినేషన్ యొక్క కార్యక్రమానికి మొదలు పెడుతున్నాం. గతంలో ఎంతోమంది ఎంపీలు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచి మహబూబ్నగర్
నియోజకవర్గానికి ఎలాంటి సేవలు చేయలేదు. ఈరోజు వచ్చే మన శ్రీనివాసరెడ్డి గారు బీద కుటుంబం నుంచి పైకొచ్చి ఫార్మసిస్ట్ కంపెనీ అంటే ప్రజలకు ఇటు వైద్యానికి అన్ని విధాల కావలసిన ఔషధాలు తయారు చేసే వ్యక్తి. ఇతడు గతంలో మామూలు కుటుంబం నుంచి ఈరోజు పెద్ద స్థాయికి వచ్చిందంటే ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క అవగాహనాన్ని తెలిసిన వ్యక్తి. రేపు అత్యధిక సంఖ్యలో ఈ యొక్క నామినేషన్ పర్వంకు రావాలని చెప్పి టీఆర్ఎస్ కార్యకర్తల తరఫున మరొక్కసారి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా జీతాలు పెంచడం లేదని కృష్ణా బీమా సమృద్ధి బ్యాంకు ఉద్యోగులు ఆరోపించారు. ఈ మేరకు మహబూబ్నగర్లోని టీఎన్జీఓ భవన్లో ఆల్ ఇండియా బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం అనంతరం కేబీఎస్బీ ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా బ్యాంకులో పనిచేస్తున్నా కనీసం తమకు జీతాలు పెంచడం లేదని, 2018లోనే జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన బ్యాంకు యాజమాన్యం మాట తప్పిందని ఆరోపించారు. 2019లోనైనా జీతాలు పెంచుతారని ఆశించితే ఇప్పటికీ వారి నుంచి ఉల్కు పల్కు లేదని, జీతాలు పెంచకపోతే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు, టైం స్కేల్ వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మా ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే శాలరీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఈ యూనియన్ తరపుకి వెళ్ళి మేనేజ్మెంట్ను డిమాండ్ చేసేది ఏంటంటే గత సంవత్సరము లాస్ట్ 2018లో మేము మా డిమాండ్స్ శాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి, కొంచెం పెంచండి సార్ అని మేము మేనేజ్మెంట్తో మొరపెట్టుకున్నాము. అయినా చిన్న చిన్న ప్రాబ్లమ్సే సాల్వ్ చేశారు కాబట్టి కొంచెం శాలరీస్ పెంచితే బాగుంటుంది. 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న మా కనీస వేతనం అనేది కూడా లేకుండా పోయింది. దయచేసి మేనేజ్మెంటు అర్థం చేసుకొని టైం స్కేల్ అనేది ప్లస్ ఇంకొకటి ఏంటంటే కాబట్టి దయచేసి శాలరీ పెంచాలని మేము రిక్వెస్ట్ మీద మేనేజ్మెంట్ను కోరుతున్నాము. మేము జనరల్ కౌన్సిలింగ్ మీటింగ్ కేబీఎస్ బ్యాంక్ ఎంప్లాయీ తరఫున టీఎన్జీఓ భవన్లో జరుపుకుంటున్నాము. ఒకటి మా ఈరోజు జరుపుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మార్చి నెలలో మేనేజ్మెంట్కు ఒక మెమోరాండం అప్పచెప్పాము. ఇప్పటి వరకు ఒక సర్వీస్ కండిషన్స్ అంటూ లేవు. 2001లో కేబీఎస్ బ్యాంక్ ఓపెన్ అయ్యిందంటే ఇప్పటి వరకు సర్వీస్ కండిషన్ అంటూ లేవు, టైం స్కేల్ అంటూ లేదు. అదే గౌరవ వేతనంలా ఒక 8,000, 9,000, 10,000 ఇస్తూ మాతో వెట్టి చాకరీ చేపిస్తూ మాతో పని చేపిస్తున్నారు. పని భారం అనేది చాలా, ప్రతి పని మాతోనే, డిపాజిట్స్, ఎన్పిఏ రికవరీ, బిజినెస్ ఇలా చెప్తూ పోతే ప్రతి ప్రోడక్ట్ మాతోటి పని చేపిస్తున్నారు. కానీ జీతాలు మాత్రం పెంచట్లేదు. ఒకటే మా డిమాండ్, మాకు టైం స్కేల్ అనేది ఇమ్మీడియట్లీగా మాకు టైం స్కేల్ అనేది ఇవ్వాలి. మా అన్ని బ్యాంకుల లాగానే మేము కూడా పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక గౌరవ వేతనం కాకుండా మాకు టైం స్కేల్ అంటే ఇచ్చి మా జీవితాలని మెరుగుపరచాలని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే పని వారం అనేది ఎలా ఉందంటే పొద్దున 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పని చేపిస్తున్నారు. మాకొకటి అన్ని బ్యాంకులాగానే మన బ్యాంక్ అంటున్నారు కానీ ఆర్బీఐ ప్రకారం లైసెన్స్ ఉంది కానీ ఒక టైమింగ్ అవర్స్ అనేది పెట్టండి. ఇలా పని ఎక్కువ చేపిస్తూ తక్కువ జీతం ఇస్తూ చేస్తూ పోతే మాత్రము మేము లాస్ట్కు ఒక చావే మా దిక్కు అని మేము మేనేజ్మెంట్కు తెలియజేస్తున్నాం. ఈ బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar. The Arvind Store, an exclusive menswear. Mavad the fine fabrics, ready-made suitings, shirtings labinchunu. Custom tailoring kuda kaladu. The Arvind Store, opposite Ashok Theatre, Mahabub Nagar. బ్రేక్ అనంతరం బులెటిన్లోకి పునః స్వాగతం. సీఎం కేసీఆర్తోనే పాలమూరు అభివృద్ధి చెందుతుందని, కేసీఆర్ అతి త్వరలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోస్యం చెప్పారు. 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని ఆయన కోరారు. కొందరు 16 ఎంపీ స్థానాలతో ఏం వస్తుందని మాట్లాడుతున్నారని, ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం కేసీఆర్ను ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారని మంత్రి అన్నారు. ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు ఆయన వెంట వందలాది మంది ఎంపీలు తరలి వస్తారని వివరించారు. 16,000 కోట్లు కాదు, ఏకంగా 36,000 కోట్లు కేటాయించి పాలమూరు ఎత్తిపోతల్ని పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన రైతు బంధు, రైతు బీమా పథకాల్ని కేంద్రం కాపీ కొడుతుందని ఇతర రాష్ట్రాల సీఎంలు ఫోన్ చేసి చెబుతున్నారని,
కేసీఆర్ ప్రధాని అయితే మరెన్నో పథకాలు దేశవ్యాప్తంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. జాతీయ పార్టీల శకం ముగిసిందని ఇకపై ప్రాంతీయ పార్టీలదే హవాహని కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ లాంటి ఎన్నో పథకాలతో ప్రజలకు చేరువయ్యామన్నారు. రైతు బంధు, రైతు బీమాలతో వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే చిట్టం మాట్లాడుతూ స్థానికుడైన మన్నె శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని సూచించారు. రైతు బిడ్డ అయిన ఎంఎస్ఆర్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, సీఎం కేసీఆర్ తమపై బృహత్తర బాధ్యత అప్పచెప్పారని, 100% ఎంపీగా ఎంఎస్ఆర్ను గెలిపించుకుని సత్తా చాటుతామన్నారు. మక్తల్ నియోజకవర్గ పరిధిలో పలు సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అనంతరం గజమాలతో మంత్రి, ఎంపీ అభ్యర్థి సత్కరించారు. కార్యక్రమంలో షాట్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, టీఎస్టీపీసీ చైర్మన్ దేవర మల్లప్ప, జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టం సుచరితారెడ్డి, మార్కెట్ చైర్మన్ నరసింహగౌడ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పోతే 7 నియోజకవర్గాల్లో మక్తలకు కొంత ప్రత్యేకత ఉంది, అభ్యర్థులకు దీనికి సంబంధం ఉంది. నేను అనుకున్నా, అరే మరి ఈ ఊర్లో అమాయకులు కొంతమంది అమాయకత్వం ఉంది, ఇక్కడ చదువు కొద్ది తక్కువ ఉంది, అందుకే మనం అభివృద్ధిలో చేసుకోలేకపోయినాం, గతంలో ప్రశ్నించలేకపోయినాం, గత ప్రభుత్వాలు నిలదలేకపోయినాం, మరి ఇక్కడ ఎవరైనా ట్రాప్ చేసిందో అనుకున్నా. కానీ వచ్చి చూస్తే మాత్రం నిజంగా కడుపు నిండింది. 100% బాగా విజయానికి వస్తే నమ్మకం మాత్రం మనకు కలిగింది. ఈరోజు మన పార్టీ, ప్రభుత్వం, మన కేసీఆర్ గారు పరిపాలన ఏ రకంగా ఉందో రామారెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు మీకు ఈరోజు 18,000 కోట్లు కానీ ఎన్నికల పథకాలకు ఇచ్చిండు. అదేవిధంగా మీకు బీమా ప్రాజెక్ట్ కానీ ఇంకా ఏ విధమైన మీ కాన్స్టిట్యూన్సీకి మీరు అవసరమైన దానికి నేను సాయశక్తులు కృషి చేసి, నా ముందు కృషి చేసి సౌలభ్యంతో చేయగలని మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్కరికి జవాబుదారితో మనము ఊళ్ళో తిరగడానికి కానీ ఎక్కడ పోయినా మనం మేము చేస్తున్నాం కానీ మనందరికీ పని కల్పిస్తున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి మనం లేదు, మర్చిపోవద్దు. అందువలన మా సాయశక్తుల నా పది నా విధులను నిర్వర్తించి మీ అందరినీ నేను నా కోటి గెలిపించాలని. 30 ఏళ్ల క్రితం ఒకే పాఠశాలలో చదువుకున్న విద్యార్థులంతా నేడు అదే పాఠశాలలో కలుసుకున్నారు. గతంలో తాము చదువుకున్న మధుర స్మృతుల్ని నెమరు వేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బేసిక్ ప్రాక్టీస్ హై స్కూల్ ఇందుకు వేదికైంది. బేసిక్ ప్రాక్టీస్ హై స్కూల్ 1988-89లో చదువుకున్న 10వ తరగతి పూర్వ విద్యార్థులు సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా నాటి విద్యార్థులు తమకు విద్యాభ్యాసాలు నేర్పించిన తమ గురువుల్ని ఘనంగా సన్మానించుకున్నారు. వారికి పూలమాలలు వేసి, శాలువాలు కప్పి పాదాభివందనం చేసి గురువులను గౌరవించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం ఇదే పాఠశాలలో చదువుకున్నామని, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అందరం కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమకు చదువు నేర్పిన గురువుల్ని సన్మానించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వారు సంతోషం వ్యక్తం చేశారు. 88-89 ఈరోజు 2019, 30 ఏళ్ళు అయినా కూడా మనం మర్చిపోనిది ఏంటి అంటే మనం చదివిన స్కూలు, మనకు చదువులు చెప్పిన టీచర్లు. ఆ తర్వాత పెద్ద కాలేజీలలో ఫ్రెండ్స్ ఉంటారో అవన్నీ వేరే రకంగా ఉంటుంది. కానీ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్, మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం లైఫ్ లాంగ్ వచ్చేదాకా మర్చిపోలేం. సో ఈరోజు మనము అది గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది, అందరినీ కలవడానికి ఒక అవకాశం వచ్చింది. అండ్ ఐఎమ్ ఓవర్వెల్మింగ్లీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. ఇట్స్ బ్యూటిఫుల్ డే, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డే ఇన్ అవర్ లైఫ్. మేము 30 years బ్యాక్ స్కూల్లో చదువుకున్నాము. అందరం గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందామని కలిసి అందరం చేసుకున్నాం. మా పాత గురువులను అందరినీ పిలిపించి జ్ఞాపకంగా 30 years తర్వాత అందరం మేము కొంతమంది లేడీస్ అండ్ బాయ్స్ అందరం కలిసి చేసుకుందామని ఈ ప్రోగ్రాం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఏజ్లో మా గురువులు ఉన్నారు. ఒకప్పుడు మేము వాళ్ళ ఏజ్లో మా ఏజ్లో ఉన్నప్పుడు మేము శిష్యులం అన్నమాట, చిన్నపిల్లలం. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తే చాలా
హ్యాపీగా ఉంది. ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయినాము, ఎక్కడెక్కడో ఉన్నాము, అందరం గ్యాదర్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. బీపీహెచ్ఎస్ స్కూల్లో మేము 8th నుండి 10th వరకు చదువుకున్నాం. ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క పాఠాలు చెప్తుంటే ఇప్పుడంతా మెమొరీగా గుర్తు రావడం జరుగుతుంది. గవర్నమెంట్ బేసిక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్లో ఈరోజు పూర్వ విద్యార్థులు 88-89 బ్యాచ్ విద్యార్థులు సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పాఠశాల పట్ల వాళ్లకున్నటువంటి అభిమానానికి నేను అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పూర్వ విద్యార్థుల యొక్క ఇన్స్పిరేషన్ని ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు పొందుతారు. వాళ్ళకి ఇంకొకసారి కూడా నేను హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్లకు చదువులు చెప్పినటువంటి గురువులనందరినీ కూడా చక్కగా సన్మానం చేసుకున్నారు. వాళ్ళ హృదయాల్లో ఈ గురువులు అంతటి చోటు ఏర్పాటు చేసుకున్నారంటే నిజంగా ఆ గురువులకు కూడా పాదాభివందనాలు చేయాలి. అధికార టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రచారంలో దూసుకుపోతోంది. అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకుని ప్రచార బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు. మొదట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విస్తృతంగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో మహబూబ్నగర్ పార్లమెంటు నాయకులు ముందు వరుసలో నిలుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్య శ్రీనివాసరెడ్డి ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం 23న ఒకే రోజు షాద్నగర్, జడ్చల్రా, దేవరకద్రలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఇక 24న మక్తల్, నారాయణపేట నియోజకవర్గ కేంద్రాల్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మరోసారి నామినేషన్ దాఖలు చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తమ ప్రచారంలోనే ఆధిపత్యాన్ని తెలియజేసేలా అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. మొత్తానికి టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో గ్రామంలో 2 సార్లు ప్రచారం నిర్వహించుకున్నారు. అయితే ఈసారి అంత సమయం లేకపోవడంతో కనీసం మండల కేంద్రాల్లోనైనా పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మరి బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏ మేరకు కారు జోరును అడ్డుకుంటారో వేచి చూడాల్సిందే. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు బీజేపీ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ జేపీ నడ్డా గురువారం ఢిల్లీలో వివరాలను వెల్లడించారు. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, నాగర్ కర్నూలు నుంచి బంగారు శృతి పేర్లను ఖరారు చేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ మంత్రి డీకే అరుణకు అనుకున్నట్లుగానే మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఇక్కడ ముందు నుంచి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ పోటీ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగినా 2 రోజుల క్రిందట చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో హస్తం పార్టీని వీడి డీకే అరుణ కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలోనే ఆమెకు మహబూబ్నగర్ టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో మహబూబ్నగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా డీకే అరుణ పేరు ప్రకటించారు. గతంలో డీకే అరుణ మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత గద్వాల నుంచి సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీల తరఫున ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆమె ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే కాంగ్రెస్ తరఫున మహబూబ్నగర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం కోరినా ఆమె తిరస్కరించారు. ఈ నేపథ్యంలో వంశీచంద్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఢిల్లీకి వెళ్లిన ఆమె అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకొని టికెట్ కూడా తెచ్చుకున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కొనసాగిన డీకే అరుణ పూర్తి వివరాలు తెలుసుకుంటే, మక్తల్ నియోజకవర్గంలోని ధనవాడ మండల కేంద్రంలో చిట్టెం నర్సిరెడ్డి, సుమిత్రమ్మ దంపతులకు 1960 సంవత్సరంలో జన్మించిన ఆమె గద్వాల మాజీ శాసనసభ్యుడు డీకే భరత్సింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈమెకు 3 కూతుళ్లు ఉండగా ఇంటర్ వరకు విద్యను అభ్యసించారు. ఇక రాజకీయ అనుభవం విషయానికి వస్తే 1996లో టీడీపీ తరఫున మహబూబ్నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందగా 2004లో సమాజ్వాదీ పార్టీ తరఫున గద్వాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2009, 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నిక కాగా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సమాచార, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక 2018 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలో గద్వాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు మారుతున్న రాజకీయాల కారణంగా ఆమె పార్టీని వీడి బీజేపీలో చేరి మరోసారి పాలమూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు నుంచి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా దివంగత మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతిని బరిలోకి దింపింది ఆ పార్టీ. ఈమె బీజేపీ పార్టీలో ఎస్సీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.
నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపించారు. నెల రోజులుగా నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాలను కూడా ఆమె నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి పాలమూరులోని 2 పార్లమెంటు స్థానాల టికెట్లను బీజేపీ మహిళలకే కేటాయించడంపై జిల్లా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఇక నాగర్ కర్నూల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బంగారు శృతి పూర్తి వివరాలని తెలుసుకుంటే, హైదరాబాద్లో బంగారు లక్ష్మణ్, బంగారు సుశీల దంపతులకు 1976లో జన్మించిన శృతి ఎంటెక్ వరకు విద్యను అభ్యసించారు. ఇక బంగారు లక్ష్మణ్ భాజపా మాజీ జాతీయ అధ్యక్షుడు కాగా, తల్లి బంగారు సుశీల పార్లమెంటు మాజీ శాసనసభ్యురాలుగా ఉండడంతో ఆమె కుటుంబ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిందనే చెప్పవచ్చు. ఇక రాజకీయ అనుభవాల విషయానికొస్తే 2006 నుంచి బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈసారి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా ముందు నుంచి ఆమె పేరు వినిపిస్తుండటంతో ఆమె ఇక్కడి నుంచి పోటీలోకి దింపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ గాంధీ, బీజేపీకి ఓటేస్తే మోడీ ప్రధాని అవుతారు. కానీ టీఆర్ఎస్ కు ఓటేస్తే మన కేసీఆర్ పీఎం అవుతారు. నారాయణపేట సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్. పాలమూరు పార్లమెంటు సెగ్మెంటులో వేడెక్కిన ప్రచారం. జీతాలు పెంచండి, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తాం. కేబీఎస్బీ బ్యాంకు ఉద్యోగుల హెచ్చరిక. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో మహిళలకే టికెట్లు కేటాయించిన బీజేపీ. గెలుపే లక్ష్యంగా బరిలో మహిళా నేతలు. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం, ప్రజల వెంట.